లెటర్ ఇవ్వాలన్నావు? రాము, అరే నా కొడుక్కి ఈ లెటర్ పంపి. ఏంటి బాబాయ్ మళ్ళా పంపిస్తున్నావా? ఇట్లయితే అవ్వదు, ఖర్చు అవుతుంది. ఖర్చు అయినా పర్లేదురా, సాయంత్రం కలుసుకుందాం. అంతేనా? అంతే. ఆ మాత్రం ఇంత ఇస్తే చాలు. నాన్న, నేను మీటింగ్లో ఉన్న, మళ్ళీ చేస్తా. సరే బిడ్డ, జాగ్రత్తగా ఉండు. యా సార్. నీ అమ్మ వెళ్ళిపోయిన తర్వాత ఇల్లు చాలా నిశ్శబ్దంగా అయిపోయింది. నీ స్వరం వింటే ఇంట్లో వెలుగులా అనిపిస్తుంది. హలో సార్. బిడ్డ, నాకు భయం వేస్తుంది. ఎప్పుడు భయం వేసినా గుర్తు పెట్టుకో, నాన్న నీతోనే ఉన్నాడు ఎప్పటికీ. భయపడకు, పడుకో. నాన్నోయ్, బిడ్డా వచ్చావా? అన్నం తెచ్చాను, భోంచేద్దాం రండి. అక్కడికంటే ఇక్కడ కూర్చుంటే బాగుంటుంది కదా. ఇదిగో నాన్న. తిను బిడ్డ, నువ్వు తిను తిను నాన్న. తిను తిను. బిడ్డ, ఇంటర్వ్యూ ఏమైంది? వెళ్ళానన్న, బాగానే జరిగింది. కానీ ఈ ఉద్యోగం హైదరాబాద్లో. తప్పదా? వెళ్ళాలి నాన్న, నువ్వే కదా అంత చదువుకో ఇంత చదువుకో అని చెప్పింది. మరి అంత దూరం వెళ్ళిపోతే ఎలా?
మన కోసమే కదా. ఏడకు నాన్న, మన కోసమే కదా వెళ్ళేది. జాగ్రత్త బిడ్డ. సరే నాన్న. వెళ్తానన్నా. సరే బిడ్డ, పోయిరా. రాఘవా, చెప్పండి నాన్న. ఎలా ఉన్నావురా? నాన్న బాగున్నా, మీరెలా ఉన్నారు? బాగానే ఉన్నాను. చెప్పండి నాన్న. టయానికి తింటున్నావా? తింటున్నానన్నా. ఇంతకీ ఊరికి ఎప్పుడు వస్తున్నావురా? లేదు నాన్న, వర్క్ ప్రెజర్ ఉంది, చాలా వర్క్ ఉంది, రాలేకపోతున్నా. ఎప్పుడు వస్తావురా? నిన్ను చూడాలని ఉందిరా. చూద్దాంలే నాన్న, నేను ఫ్రీ అయినప్పుడు వస్తాలే. సరేరా. అన్నట్టు మీకు డబ్బులు అందుతున్నాయా? అందుతున్నాయి. సరే నాన్న, మళ్ళా తర్వాత చేస్తా. సరే బిడ్డ. ఎరా రాము, బాబాయ్ నా కొడుకైనా లెటర్ పంపించాడా చూడు. పంపించలేడు బాబాయ్, పంపిస్తే నేనే తీసుకొస్తుండే కదా. అన్నా నా ఏటీఎం అమ్మని వచ్చిందా? మస్తు రోజులైంది. నుంచే వెతుకుతున్నారా బాబు? అరే వచ్చిందా? చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను. ఈ రోజు వస్తుందని కూడా నాకు తెలియదు. ఏందేమో అడిగలు వస్తారేమో. ఈ లెటర్ వల్ల ఏంటేమో. రైట్ బాబాయ్. సరేరా, కలుద్దాం రాత్రికి. మంచిది. ఏంటి బాబాయ్ ఏదో ఆలోచిస్తున్నావు? ఏం లేదురా, ఉన్నన్నాళ్ళు నా కొడుకుతో ఉండాలని ఉంది, కానీ వాడు ఇప్పుడు జాబులో బిజీగా ఉండిపోయాడు. అట్లా కాదు బాబాయ్, మీ వాడు పంపించి తిని ఉండక ఎందుకు ఈ ఆలోచనలు? వస్తాడులే బాబాయ్. ఒకటి చెప్పనా, టెన్షన్ తీసుకుంటే పెన్షన్ కూడా రాదు. మంచిగా మెన్షన్ హౌస్ వేసి ఇంట్లో పండాల. హలో చెప్పు మై. ఏమండి, మన అభి కనిపించట్లేదండి. అభి కనిపించకపోవడం ఏంటే, వాళ్ళ ఫ్రెండ్స్ ఇంట్లో ఉండొచ్చు, చూసావా? చూస్తానండి. ఏమండి, శివకు కూడా ఫోన్ చేసి ఒకసారి కనుక్కోండి. సరే నేను కనుక్కుంటా, ఆగు. అరే అభి ఏమన్నా మీ ఇంటికి వచ్చిండా? అభినా రాలేదురా. నేను తర్వాత చేస్తా. ఆమె చెప్పు. వచ్చాడండి. వచ్చాడా? సరే వాడిని ఎక్కడ పోనీయకు. సరేనండి, నేను వచ్చేస్తాను. త్వరగా రండి. సరే. ఏమైందిరా అంత టెన్షన్ పడుతున్నావు? ఏం లేదు బాబాయ్, మా అభిగాడు కనిపిస్తలేడని మహి కాల్ చేసింది. ఇందాక వాడి ఫ్రెండ్ ఇంట్లో ఉండే అంట, ఇప్పుడే వచ్చిండంట. చూసావా, నీ కొడుకు ఒక్క క్షణం కనపడకపోతే
ఎంత టెన్షన్ పడ్డావు. అలాంటిది నా కొడుకును చూసి 2 ఏళ్ళు అవుతుంది. నా గుండె ఏమైపోయి ఉంటుంది. సారీ బాబాయ్, నువ్వు హ్యాపీగా ఉండాలని ఇందాక అలా చెప్పాను. నేను ఫేస్ చేస్తే కానీ నాకు తెలియలేదు తండ్రి ప్రేమ ఇలా ఉంటుందని. బాబాయ్ ఏడవకండి బాబాయ్. బాబాయ్ ఏడవకండి బాబాయ్. చాలు ఇంకా పదండి వెళ్దాం. సురేష్, సార్. ఏంది ఇది? ఈ చిన్న చిన్న మిస్టేక్స్ చూసుకోకపోతే రేపొద్దున ఎలా సక్సెస్ అవుతావు? సారీ సార్. ఏం చేసుకోవాలి దీన్ని? ఏం చేసుకోవాలి? సారీ సార్. గెట్ అవుట్. అన్నా రమేష్ అన్నా, ఎట్లయిందన్నా? నిద్రలోనే వెళ్ళిపోయాడు రా మీ నాన్న. అసలు ఎలా అన్నా? నీ గురించే దిగులు పడ్డాడు రా మీ నాన్న. ఎప్పుడెప్పుడు వస్తావా అని ఎదురు చూసేవాడు. కనీసం ఇప్పుడైనా వస్తున్నావా లేదా నన్ను? వస్తున్నా అన్నా. Should begin with a silent, slow piano tone and build into a heartbreaking flute and violin melody. నాన్న నేను Add soft tabla and a faint tempo bell in the background. ముఖ్యమైనది Keep the emotion raw and cinematic, showing grief and love together. నిజాయితీపరుడుగా ఉండటమే. Tempo 65-75 BPM. Mood Nana? tragic, మీరు emotional, నా పక్కన ఉంటే నాకు tearful, భయం వస్తుంది. and heartfelt. నీ పక్కనే ఉంటాను బిడ్డ. దూరంలో ఉన్నా దగ్గరలో ఉన్నా, సరేనా? ఎలా ఉన్నావు? సమయానికి తింటున్నావా? ఆరోగ్యం అంత మంచిదేనా? నాన్న నిన్ను చూడాలని ఉందిరా.
ఆఫీస్లో పని ఎలా ఉంది? నీకు ఎప్పుడైనా ఇబ్బందిగా అనిపిస్తే ఇది గుర్తుపెట్టుకో నాన్న. ప్రకాశం కోసం విద్యుత్ ఎప్పుడూ అవసరం లేదు. నీ కష్టమే, నీ ధైర్యమే నీ దారిని వెలిగిస్తాయి. నేను ఈరోజు పొలంలో నేను ఒక్కడనే పని చేశా. నువ్వు ఉంటే ఎంత సులభంగా అయ్యేదో అనిపించింది. నువ్వు నగరంలో చాలా బిజీగా ఉండొచ్చు, కానీ ఎప్పుడైనా సమయం దొరికితే వచ్చి నా దగ్గర కూర్చోబిడ్డ. ముందుకు పో. నేను ఎప్పుడు నీకు ఆశీర్వాదిస్తూనే ఉంటాను. కేవలం ఒక్కసారి రావు. ప్రేమతో నీ నాన్న. నాన్నా, నన్ను క్షమించు నాన్న, నన్ను క్షమించు నాన్న. జీవితం కొన్నిసార్లు ఆలస్యంగా నేర్పుతుంది, కానీ ఆ పాఠం జీవితాంతం మర్చిపోలేదు.